తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసులో రీజనల్ కోఆర్డినేటర్స్ తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశం ముగిసింది. అభ్యర్థుల మార్పు, నియోజకవర్గాల్లో పార్టీల బలాబలాలు, సామాజిక సమీకరణాలు, విజయావకాశాలపై సుదీర్ఘంగా చర్చించారు. జిల్లాల వారీగా సర్వే నివేదికలు, అభ్యర్థుల ఎంపికపై కసరత్తు దాదాపుగా కొలిక్కి వచ్చింది. మరి కాసేపట్లో వైసీపీ రెండో జాబితా ప్రకటించే అవకాశం ఉంది. నియోజకవర్గ ఇన్ఛార్జ్లపై వారం రోజులుగా సీఎం జగన్ సుదీర్ఘ కసరత్తు చేశారు. ఎమ్మెల్యేలతో చర్చించి ఇన్ఛార్జ్లను ఖరారు చేశారు. పలువురు ఎమ్మెల్యేలను తప్పించి కొత్త వారికి అవకాశం ఇచ్చారు. రీజనల్ కోఆర్డినేటర్స్తో చర్చించి నియోజకవర్గ ఇన్ఛార్జ్లను ఖరారు చేసిన సీఎం జగన్ 20 నుంచి 25 మంది నియోజకవర్గ ఇన్ఛార్జ్తో వైసీపీ రెండో జాబితా ఉండనున్నట్లు తెలుస్తుంది. ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పు ఉండే అవకాశం ఉంది. ఇక ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, అనంతపురం జిల్లాలో సైతం మార్పు ఉండనుందని సమాచారం. మిగతా స్థానాలపై కసరత్తు చేశాక సీఎం జగన్ మూడో జాబితా విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ ఇన్ఛార్జీల మార్పుపై కసరత్తు జరిగింది. సీఎం జగన్ పిలుపుతో కొన్ని రోజులుగా తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు తరలి వస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఇప్పటికే సెకండ్ జాబితా అయితే రిలీజ్ అయినట్టు తెలుస్తుంది, డీటెయిల్స్ ఇవ్వండి. మరి ఆంధ్రప్రదేశ్ లో రానున్న ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తి కసరత్తు చేయడం జరిగింది. మరి కొద్దిసేపటి క్రితమే అధికారికంగా మంత్రి బొత్స సత్యనారాయణ మార్పులకు సంబంధించినటువంటి ప్రకటన కూడా వెలువడించడం జరిగింది. మొత్తం 27 మంది నూతన సమన్వయకర్తలుగా నియమిస్తూ కూడా ఇటు అసెంబ్లీ, పార్లమెంట్లకు సంబంధించినటువంటి జాబితాను విడుదల చేయడం జరిగింది. వారిలో అనంతపురం ఎంపీకి సంబంధించినటువంటి సమన్వయకర్తగా మాలగుంట్ల శంకర్ నారాయణ, అదేవిధంగా హిందూపురం ఎంపీగా జోలరస్సి శాంత్, అదేవిధంగా అరకు ఎంపీగా కోలిబిట్ల భాగ్యలక్ష్మి, అదేవిధంగా రాజాం ఎస్సీ వీటికి సంబంధించి చూసుకుంటే తాలే రాజేష్, అనకాపల్లికి మాలపూల భరత్ కుమార్, పాయకరావుపేటకి కంబాల జోగులు, రామచంద్రపురానికి పిల్లి సుభోష్ చంద్రబోస్, తర్వాత పీగన్నవరానికి విపుల్త వేణుగోపాల్, పిఠాపురానికి వంగా గీత, జగ్గంపేట తోత నరసింహులు, అదేవిధంగా పచ్చిపాడు కొరుకుల సుబ్బారావు, రాజమండ్రి సిటీకి ఇప్పుడు ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి మార్గాని భరత్ను సమన్వయకర్తగా రాజమండ్రి సిటీ నియోజకవర్గానికి సమన్వయకర్తగా నియమించారు. తర్వాత రాజమండ్రి రూరల్ కు చెల్లుబోలే వేణుగోపాలకృష్ణ, అదేవిధంగా పోలవరానికి కెల్లం రాజ్యలక్ష్మిని. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక గోదావరి జిల్లాల్లోనూ మార్పు స్పష్టంగా కనపడటం జరిగింది. తర్వాత చూసుకున్నట్లయితే గనక కదిరి నియోజకవర్గానికి ముక్బుల్ అహ్మద్, అదేవిధంగా ఎర్రగొండపాలెనికి సంబంధించి తాడిపత్తి చంద్రశేఖర్, ఎంగునూరుకి మాదాని వెంకటేష్, తిరుపతికి భూమన అభినవ్ రెడ్డి అంటే భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ సంబంధించిన కుమారుడు, అదేవిధంగా గుంటూరు ఈస్ట్ కు షేక్ నూర్ ఫాతిమా అంటే ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ముస్తాఫా కూతుర్ని నియమించడం జరిగింది. ఇక మచిలీపట్నానికి పేర్ని కృష్ణమూర్తి అంటే పేర్ని నానికి సంబంధించినటువంటి కృష్ణ కుమారుడు, అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గానికి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, పెనుగొండకు ఉషాచి చరణ్ అంటే మంత్రిగా ఉన్న ఉషాచి చరణ్ పెనుగొండకు, అదేవిధంగా కళ్యాణదుర్గానికి తలారి రంగయ్య, అరకుకు గొడ్డేటి మాధవి, పాడేరుకు కూడా విశ్వరాజు, అదేవిధంగా విజయవాడ సెంట్రల్ కు వెల్లంపల్లి శ్రీనివాస్ మాజీ మంత్రిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్, విజయవాడ వెస్ట్ కు చూసుకుంటే షేక్ ఆసిఫ్,
అంటే ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాటిలో వైసీపీ పార్టీకి సంబంధించి సమన్వయకర్తలుగా నియమించడం జరిగింది. అంటే ముఖ్యంగా చూస్తే గడిచిన వారం రోజుల్లో పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు అదేవిధంగా రీజనల్ కోఆర్డినేటర్ తోటి చర్చించిన తర్వాత అధికారికంగా ఈ రెండో జాబితాను విడుదల చేయడం జరిగింది. మొదటి విడతలో 11 మంది, రెండో విడతలో 27 మందితో ఈ జాబితాను విడుదల చేయడం జరిగింది. ఇక మూడో విడత కూడా రానున్న 2-3 రోజుల్లోనే ఉంటున్నట్లు కూడా పార్టీ నుంచి అధికారికంగా సమాచారం అందుతుంది. రానున్న రోజుల్లో చూస్తే గనక ఈ ఏదైతే సమన్వయకర్తలుగా నియమించిన వారు ఆయా నియోజకవర్గాల్లో పూర్తి స్థాయి బాధ్యతలు స్వీకరించి ప్రభుత్వం యొక్క పనితీరు ప్రజలకు తీసుకెళ్లే విధంగా కూడా ముందుంటానికి కూడా సిద్ధమవలసినటువంటి అవసరం ఉన్నట్లు కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా 175 నియోజకవర్గాలకు సంబంధించి ఎవరెవరు ఏ స్థానాల్లో ఏంటి అనే విషయాలు కూడా పూర్తి క్లారిటీ ఇచ్చే విధంగా కూడా సన్నద్ధం చేస్తూ అదేవిధంగా ఐపాక్ టీం తోటి అదేవిధంగా సర్వేలతోటి కూడా చూపించుకున్న తర్వాతనే వీటిపైన అధికారికంగా ప్రకటన విడుదల చేయడం జరిగింది. అంటే ఇప్పటి వరకు చూసినట్లయితే గనక మొదటి విడత 11, రెండో విడత 27, మొత్తం 38 మంది నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నూతన సమన్వయకర్తలను వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఆయా నియోజకవర్గాల్లో ప్రస్తుతం సిట్టింగ్ లో ఉన్న వారు కొంత అసంతృప్తి ఉన్నా వారికి సంబంధించి వారికి ముద్దగించే పనిలో కూడా పార్టీ ముఖ్య నేతలు కూడా అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అంటే వీటిలో చూసినట్లయితే గనక మంత్రులకు కొంతమంది స్థానచలనం జరగటము, అదేవిధంగా ఎంపీలకు కూడా కొన్ని స్థానాలు మార్పు జరిగినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనబడుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నారో వారు రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. అది వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలకు సంబంధించి సెకండ్ లిస్ట్ విడుదల చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలో మొత్తంగా ఒక 27 మంది ఇన్ఛార్జీలు అయితే మార్పులు చేర్పులతో కూడిన 27 మంది లిస్ట్ అయితే బయటకు వచ్చింది. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ లిస్ట్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల వరకు ఈ రోజు పూర్తిగా 27 మందితో ఒక జాబితానైతే విడుదల చేయడం జరిగింది. దీన్ని సెకండ్ లిస్ట్ గా కూడా పేర్కొంటూ కూడా మంత్రి బొత్స సత్యనారాయణ ఈ సెకండ్ లిస్ట్ ని విడుదల చేయడం జరిగింది. అయితే ఈ సెకండ్ లిస్ట్ లో అనుకున్న దానికంటే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ కూడా సెకండ్ లిస్ట్ ని ప్రయారిటీస్ తో కూడా సెకండ్ లిస్ట్ రిలీజ్ చేశారు. ఇప్పటివరకు ఎంపీగా ఉన్నటువంటి అనంతపురం ఎంపీగా ఉన్నటువంటి మాండగుంట శంకర్ నారాయణకి ఎమ్మెల్యేగా ఇస్తూ హిందూపురం ఎంపీ జోరదా శాంత అరకు ఎంపీ అందరూ అంటే దాదాపు 27 మందిని ఇందులో అయితే కొత్తగా అంటే మనం ఇందులో ప్రత్యేకించి పరిశీలించాల్సిన అవసరం ఏముందంటే ఇక్కడ పిల్లి సూర్యప్రకాష్ కి రామచంద్రపురం నుంచి టికెట్ ఇక్కడ అంతకు ముందు గతంలో మంత్రిగా ఉన్నటువంటి చెల్లిపోయిన గోపాలకృష్ణ ఇక్కడ మంత్రిగా ఉన్నారు. ఆయనకి రాజమండ్రి రూరల్ ని కేటాయిస్తూ కూడా పిల్లి సూర్యప్రకాష్ కి అవకాశం ఇవ్వడం, ఎందుకంటే పిల్లి సుభాష్ చంద్రబోస్ తన ఏడుగున్నటువంటి ఈయనకి ప్రాధాన్యతనిస్తూ కూడా ఇక్కడ సీట్ ఇవ్వడం. అంతేకాకుండా కృష్ణా జిల్లా నుంచి వచ్చేపాటికి పేరుని కృష్ణమూర్తి పేరుని వెంకటరామయ్య కుమారుడు ఎవరైతే ఉన్నారో పేరుని నాని కుమారుడు ఎవరైతే ఉన్నారో పేరుని కృష్ణమూర్తికి అవకాశం ఉంది. అంతేకాకుండా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పార్టీ అత్యంత విజయుడు ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకి కుమారుడు అయినటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి టికెట్ ఇవ్వడం. అంతేకాకుండా ఇక్కడ అంటే సీనియర్స్ ఎవరైతే పార్టీకి అత్యధికంగా సేవలు అందించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ
మొదటి నుంచి కూడా ఈ టర్మ్ లో వాళ్ళ కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టికెట్లు కేటాయించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని మొదటి నుంచి అడుగుతున్నట్టు పరిస్థితి. అయితే మొదట్లో కొంతవరకు ఈయన ముఖ్యమంత్రి ఈ విషయం మీద కొంతవరకు సందిగ్ధం ఉన్నప్పటికీ కూడా ఆలోచించాలి, నిర్ణయాలు తీసుకోవాలి, రానున్న ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా మనం తీసుకోవాలి, 2024 అదే ఎన్నికలు అధికారంలోకి మనం గట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు టికెట్లు మనం అనే దాని మీద మనం టికెట్ల పంపిణీ అనేది పక్కాగా ఉండాలి. అంతేకాకుండా సీనియర్స్ అయితేనే ఆ నియోజకవర్గాల్లో గెలవగలుగుతారనే అంశాన్ని వాళ్ళ ముందు అనేక సార్లు ప్రస్తావించారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి మార్పులు చేర్పులు, అంతేకాకుండా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, మరో పక్క నుంచి జనసేన అదేవిధంగా టీడీపీ పొత్తుల వ్యవహారం, అంతేకాకుండా ఇక్కడ నుంచి కొత్త నాయకులు, యువతర నాయకులు కూడా ముందుకు రావాలని చెప్పి ఇప్పుడే టీడీపీ పిలుపుకోవటం, అందులో చాలా 40% యువతకు మాత్రం టికెట్లు కేటాయించే విధంగా జనసేన టీడీపీ కలిసి ప్రయాణం చేస్తున్న నేపథ్యంలో మరొకసారి యువతకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే విధంగా, అంతేకాకుండా వాళ్ళ తండ్రుల నుంచి తనయులకి వారసత్వం, తనయులకి ఆ టికెట్లు మాట ఇచ్చిన ప్రకారం అడిగిన ప్రకారం టికెట్లు ఇచ్చే విధంగా, అంతేకాకుండా భువన అభినయ్ రెడ్డి కూడా, భువన కరుణాకర్ రెడ్డి కుమారుడు భువన అభినయ్ రెడ్డి కూడా టికెట్ ఇవ్వడం, ఇందులో సీనియర్లు ఎవరైతే ఉన్నారో పార్టీకి లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుమారులకి టికెట్లు కేటాయించడం కూడా ఇందులో కొత్తమెరుపుగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇది జరుగుతుందా అని అంటే ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి చర్చలన్నిటి మీద కూడా వీళ్ళంతా కూడా ఇప్పుడే రాజకీయ వానమాన్ని నేర్చుకున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. వీళ్ళకి అవకాశం వస్తుందా రాదన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ టికెట్లు కేటాయించడం ద్వారా వీళ్ళకు అవకాశం ఇవ్వడం ద్వారా మరొకసారి ఆయన మార్కుని ప్రూవ్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు. రైట్ శ్రీనివాస్. మచిలీపట్నం పేర్ని కృష్ణమూర్తి ఎవరైతే ఇప్పుడు పేర్ని నాని గారు ఉన్నారో, మరి వారి తాలూకా తనయుడు మరి కృష్ణమూర్తి గారు, అంటే వాళ్ళ నాన్నగారు పేర్ని కృష్ణమూర్తి గారు అని ఎక్స్ఎంపీ గారు ఎక్స్ మినిస్టర్ గారు ఉండేవారు. ఆ కృష్ణమూర్తి గారి పేరునే ఈ అబ్బాయి కూడా పెట్టారు. ఆ కృష్ణమూర్తి మళ్ళీ ఇప్పుడు పోటీ చేస్తున్నాడు. నాని గారి అబ్బాయి, వారిని అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. అలాగే చంద్రగిరికి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్థానిక శాసనసభ్యులుగా ఇప్పుడు అక్కడ శాసనసభ్యులు ఉన్నాడు. వారి తాలూకా తండ్రి మోహిత్ రెడ్డిని అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. అలాగే పెనుగొండకి శ్రీమతి కేవి ఉషా చరణ్ ఇప్పుడు ప్రజెంట్ మంత్రిగా ఉన్నారు. మరి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్న ఎవరైతే ఉషా చరణ్ ఉన్నారో వారిని అక్కడ మరి అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. కళ్యాణదుర్గంకి తలాది రంగయ్య ఎవరైతే అనంతపురం ఎంపీగా ఉన్నారో, ఇప్పుడు ప్రజెంట్ ఎంపీగా ఉన్నారో వారిని కళ్యాణదుర్గం శాసనసభ స్థానానికి అభ్యర్థిగా పార్టీ తరఫున నిర్ణయించడం జరిగింది. అరకు ఎస్టీ శ్రీమతి గొట్టేటి మాధవి, ఈవిడి ఇప్పటి వరకు అరకు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. రేపు జరిగే శాసనసభలో అరకు ఎస్టీ స్థానం నుంచి ఆమెను అభ్యర్థిగా పార్టీ నిర్ణయించిందని తమ తెలియజేస్తున్నాం. పాడేరు ఎస్టీ మత్స్యరాజ విశ్వేశ్వరరాజు, ఈయన ఒక ప్రముఖ న్యాయవాది. ఆయన ఆ న్యాయవాదిని విశ్వేశ్వరరాజుని అక్కడ పాడేరు ఎస్టీ స్థానానికి ఆయన శాసనసభ అభ్యర్థిగా మా పార్టీ తరఫున నియమించడం జరిగింది. విజయవాడ సెంట్రల్ అని ప్రస్తుతం మాజీ మంత్రిగా చేసి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాసరావుని విజయవాడ సెంట్రల్కి అభ్యర్థిగా నియమించడం జరిగింది. అలాగే విజయవాడ వెస్ట్కి షేక్ ఆసిఫ్ ఇప్పుడు మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న షేక్ ఆసిఫ్ని ఇంతకుముందు ఇన్ఛార్జ్ కూడా ఉండేవారు. ఆయన్ని అక్కడ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది.